ఊహించలేను యేసయ్యా, నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోనికి ఆయన దిగి వచ్చి మార్గమును చూపించి మనకు ఆయన మన కొరకు మనిషిగా ఆయన మారాడు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమను నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చాడు. ఆపత్కాలములో ఆయన మనల్ని ఆదుకునేటువంటి దేవుడు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. పరమగీతం 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. ఉత్తర వాయువు ఏతెంచుము, ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయుము. దక్షిణ వాయువు వేంచేయుము. నా ఉద్యానవనము మీద, నా ఉద్యానవనము మీద విసురుడి, విసరుడి, దాని పరిమళములు, దాని పరిమళములు వ్యాపింపజేయుడి. వ్యాపింపచేయుడి. నా ప్రియుడు ఇక్కడ మీరు వినాలి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు, తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, వేంచేయునుగాక. తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. భుజించునుగాక. చూడండి, పరమగీతం 4వ అధ్యాయం 16వ వచన భాగములో చూస్తే ఈ వాక్యమంతా ధ్యానం చేయాలంటే సమయము సరిపోదు. ఈ వాక్యములో చివరి మాట, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును. ఎందుకు? తనకిష్టమైన ఫలముల నిమిత్తం. ఎవరా ప్రియుడు? ఏది ఆ ఉద్యానవనం? ఆ వనములో ఆయనకిష్టమైనటువంటి ఫలములు ఏవి? ఆ ఫలములు నిమిత్తముగానే ఆ ప్రియుడు వేంచేస్తూ ఉంటున్నాడని బైబిల్ మనకు చెబుతూ ఉంది. ఇక్కడ కనిపించే ప్రియుడు ఎవరో కాదు, నా మనందరి ఆరాధ దైవమై ఉన్న ఆ నిజదేవుడు, లోక రక్షకుడైన యేసుక్రీస్తే. ఆయనే ఆ ప్రియుడు. ఆయనకు ఒక ఉద్యానవనం ఉంటున్నది. ఏది ఆ ఉద్యానవనం? మన వాడుక భాషలో తోట అని మనం అంటాం. కొంచెం గ్రాంధికంగా మనం ఆలోచిస్తే ఉద్యానవనము. ఈ ఉద్యానవనం అనేది ఉద్యానవనంగా నువ్వు అర్థం చేసుకోవద్దు. ఉద్యానవనమన్నది దేవుని యొక్క సంఘమునకు పోల్చబడినటువంటిది. ఉద్యానవనములో నీవు చూడు, పరిమళాన్ని వెదజల్లేటువంటి చక్కని పుష్పములతో నిండుకున్న చెట్టు ఉంటుంది. మానవుని యొక్క పోషణాధారాన్ని ఇచ్చే ఫలించే చెట్లు ఉండగలుగుతాయి. తోటలో ఫలాలు ఉంటాయి, తోటలో పుష్పములు ఉంటాయి. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, గమనించవలసిన విషయం, ప్రియుడైనటువంటి యేసుక్రీస్తుకు ఉద్యానవనమనేటువంటి ఒక సంఘం ఉంది. సంఘం అనేది ఎలా ఏర్పరచబడగలిగాది అనగా, నేను నాకున్న జ్ఞానాన్ని బట్టి లేక నాకున్న తెలివితేటల్లో బట్టి మీలో కొంతమంది వ్యక్తులను ఆకర్షించి ఒక స్థలములో వారిని పెట్టి, వీరు నా సంఘం అంటే బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ ఒప్పుకోదు. ఏది సంఘం? అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28లో చూస్తే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అని బైబిల్ మనకు చెబుతూ ఉంటున్నది. ఈ భూమి మీద యేసుక్రీస్తు యొక్క సంఘం ఎలా స్థాపించబడగలిగాది అనగా, ఆయన 2026 సంవత్సరముల క్రితం దివిని విడిచాడు, భూమికి వచ్చాడు, శిలువ సింహాసనం మీదికి వెళ్ళాడు.
ఆఖరి బొట్టు కూడా తనలో ఉంచుకోకుండా ఆయన తన రక్తాన్ని ప్రోక్షించగలిగాడు. క్రీస్తు ప్రోక్షించిన రక్తం మనిషి దగ్గర ఎటువంటి శక్తివంతమైన పని చేస్తుంది అంటే, మనుష్యుడు శరీరముతో పాపం చేశాడు, దానితో పాటు ఆత్మ కూడా కల్మషమైపోయాలి. అనగా మానవ జీవితములో శరీర ఆత్మల కంటుకున్న పాపం మలినాన్ని కడిగేది క్రీస్తు ప్రోక్షించిన రక్తం ఒక్కటే. ఈరోజు నువ్వు ఆలోచించు, మనుషుడు శరీరంతో పాపం చేస్తున్నాడు, శరీరంతో చేసిన ఈ పాపం ఆత్మను కూడా కల్మషం చేసేస్తూ ఉంది. అందుకే శరీర ఆత్మల కంటుకున్న మాలిన్యం కడుగబడిపోయి ఒక వ్యక్తి శుద్ధుడు కావాలి అంటే క్రీస్తు ప్రోక్షించిన రక్తం ఒక్కటే పాపాన్ని కడిగి మనిషిని శుద్ధిని చేస్తుంది. అలా క్రీస్తు రక్తము చేత పరిశుద్ధ పరచబడిన వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఒక స్థలములో చేర్చబడగలిగితే అది సంఘం. అది సంఘం. క్రీస్తు ప్రభుని నమ్ముకున్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో కూడా యేసుక్రీస్తు రక్తాన్ని ఖర్చు చేయాలి. యేసు రక్తం ఖర్చు కావాలి. దేవా, మీరు ప్రోక్షించిన రక్తం నా శరీరాత్మలకు అంటుకున్న మాలిన్యాన్ని కడిగి వేస్తుంది. దేవా, నీ విశ్వాసాన్ని బట్టి ఆయన రక్తం నా పాపాన్ని కడుగుతుందని నీ విశ్వసించిన వ్యక్తివైతే నీ విశ్వాసాన్ని బట్టి క్రీస్తు రక్తం నీ శరీర ఆత్మలకు ఉన్నటువంటి మాలిన్యాన్ని కడిగి నిన్ను శుద్ధిని చేస్తుంది. అలా ఎవరైతే శుద్ధులయ్యారో అటువంటి శుద్ధులందరూ ఒక స్థలములో చేర్చబడితే అది సంఘం, అది ఉద్యానవనం. క్రీస్తు యొక్క రక్తము చేత తన పాపాన్ని కడుగుకొనకుండా, ఒకటి శుద్ధత లేకుండా ఒక సంఘములో ఎంతమంది కూడుకున్నప్పటికీ కూడా అది సంఘమని పిలువబడదు. బైబిల్ చెబుతుంది. ఈరోజు నువ్వు ఆలోచించు, నువ్వు ఏ సంఘానికి సంబంధించిన వ్యక్తివైనా, నువ్వు ఏ సంఘపు యొక్క కాపరివైనా, ఈరోజు నువ్వు ఆలోచించవలసిన విషయం, క్రీస్తు యొక్క రక్తము చేత కడుగబడి ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ప్రారంభిస్తూ సంఘ వ్యవస్థలో పరిశుద్ధతలో కొనసాగించేటువంటి వ్యక్తులుగా ఉంటే అది సంఘం. అది సంఘం. లేకపోతే సంఘం కాదు. ఆ విధముగా క్రీస్తు యొక్క స్వరక్తము చేత సంపాదించబడినదే సంఘం. ఈ సంఘములో, ఈ ఉద్యానవనం అన్న సంఘములో దేవుడు నిన్ను మరి నన్ను మనందరినీ కూడా ఆయన ఏం చేశాడు అంటే, బైబిల్లో మనము చూస్తే నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయును, ఎందుకు అంటే తనకిష్టమైన ఫలముల కోసం. ఇష్టమైన ఫలములు అంటే దేవుడు ప్రాణము పెట్టి సంపాదించినటువంటి సంఘములో మనలను దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక చెట్టుగా దేవుడు నాటాడు. ఒక చెట్టుగా దేవుడు నాటాడు. సంఘములో ఒక చెట్టుగా నాటబడిన నీలో ఫలములు ఉండాలి. ఆ ఫలములు ఉంటే రెండవ రాకడలో తన ఉద్యానవనమన్న సంఘములో తన చేతి గుండా నాటబడిన చెట్లైనటువంటి మనుష్యులలో తనకిష్టమైన ఫలములు ఉంటే వారి దగ్గరికి వస్తాడు, వారిని తీసుకుని ఆయన పరలోకానికి వెళ్ళిపోతాడు. ఇది ఈ వాక్యంలో ఉన్నటువంటి అర్థం. ప్రభునందు ప్రియమైన వారలారా, మనమందరం నాటబడిన వ్యక్తులం. పాత నిబంధన కాల చరిత్ర ఒకసారి మీరు చూడండి. మొట్టమొదటి దినవృత్తాంతాన్ని మీరు చూస్తే గాన వారి విషయంలో దేవుని యొక్క ఏర్పాటు. మొదటి దినవృత్తాంతం 17:9 చదువుకుందాం. మొదటి దినవృత్తాంతం 17వ అధ్యాయం 9వ వచనం త్వరగా చదువుదాం. మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీయుల కొరకు ఒక స్థలాన్ని ఏర్పరిచి వారిని నాటుదును. ఏం చేస్తానంటున్నాడు? నాటుదును.
మరి తిరుగులాడక మరియు వారు తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు. చూడండి, ఇశ్రాయేలు యొక్క ప్రజల విషయాన్ని చూడగలిగితే వారందరూ కూడా ఒక నికరమైన స్థలము లేకుండా వాళ్ళంతా లోకములు తిరిగేటువంటి వ్యక్తులు. దేవుడు వారిని ఏర్పరుచుకున్నాడు, తన స్వకీయ జనాంగంగా చేసుకోగలిగాడు. మీరు ఇంకెక్కడ కానీ తిరగకుండా ఉండునట్లు దేవుడు వారికి ఒక స్థలాన్ని ఏర్పరిచి వారిని ఏం చేశారంటే ఏర్పరిచిన స్థలములో నాటాడు. ఈరోజు మనం సంఘము యొక్క వెలుపట లోకముంది. మనమంతా లోకములో తిరుగులాడుతూ ఉంటిమి. లోకములో ఏదైనా ఒక చెడు మనల్ని ఆకర్షించినప్పుడు దాని దగ్గర పరిగెడుతూ వెళ్ళి దాని చేత పట్టబడిపోయి దాని నుండి విడుదల పొందలేక దైవత్వ విషయంలో స్వతంత్రంగా జీవించలేక ఆ బంధకాల్లో మనం ఉండిపోయాం. అయితే దేవాతి దేవుడు అలా తిరుగులాడుతూ ఆకర్షించబడిన పాపం చేత పట్టబడిన ప్రతి వ్యక్తిని కూడా ఆయన విడిపించటానికి లోకానికి వచ్చి ప్రాణాన్ని పెట్టి సంఘాన్ని స్థాపించబడిన సంఘములో లోకములో తిరుగులాడుతూ ఉన్న నన్నైనా లేక మిమ్మల్నైనా ఒక చెట్టు ఒక స్థలములో నుంచి ఒక వ్యక్తి ఎలాగైతే పెరికివేసి తీసి తనకు అనుకూలమైన స్థలములో నాటగలుగుతాడో అదే రీతిగా నన్ను మనందరినీ కూడా ఆయన ప్రాణము పెట్టి సంపాదించిన ఉద్యానవనం అన్న సంఘములో ఒక చెట్టులాగా నన్ను దేవుడు నాటేశాడు. నీవు దేవుని చేతిలో నాటబడిన చెట్టు అనే మాట మరిచిపోవద్దు. చెట్టు ఒక స్థలములో నాటబడితే అలా ఉండనిస్తాం. నిన్ను కూడా అంతే. నువ్వు యవనస్తురాలవైనా నువ్వు యవనస్తుడవైనా నీవు నడిప్రాయము కలిగిన వయస్సులు నీ ఉండిన ఆయన ఉద్యానవనమన్న సంఘములో ఒక చెట్టులాగా నిన్ను నాటాడు. నాటబడిన నీలో తనకిష్టమైన ఫలాలు ఆయన చూడటానికి, అటువంటి ఫలములే నీలో చూస్తే రెండవ రాకడలో నీవే బ్రతికి ఉంటే ఫలించిన నీ దగ్గరికి వచ్చి నిన్ను తీసుకుని నిత్యత్వంలో దేవుడు చేర్చగలుగుతాడు. ఈ బాహ్య ప్రపంచములో స్థాపించబడినటువంటి ఉద్యానవనమన్న సంఘములో ప్రతి వ్యక్తి దేవుని చేత నాటబడిన వ్యక్తి. ఫలించాలి. ఏం ఫలించాలి? బైబిల్ గ్రంథంలో సంఘములో ఉన్న ఒక వ్యక్తి ఫలించవలసినది వాక్య ఆధారాన్ని బట్టి ఏదైతే ఉందో ఆ విధముగా ఫలించినప్పుడే యేసు వస్తాడు. ఫలించినప్పుడే నిన్ను తీసుకుంటాడు, నిన్ను పరలోకంలో చేరుస్తాడు. సంఘములో నువ్వు ఫలించకపోతే ఎవరైనా సరే వారి దగ్గరికి దేవుడు రాడు, పరలోకానికి తీసుకువెళ్ళాడు. ఆ మొట్టమొదటి ఫలం ఏంటి తెలుసా? మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తీసము పొందవచ్చుట చూచి సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ఏ ఫలము తల్లి? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ఇది ఉద్యానవనములో అనగా ఉద్యానవనమన్న సంఘములో దేవుని యొక్క చేతితో చెట్టులాగా నాటబడిన నీలో మొదట ఫలించవలసిన ఫలం మారు మనస్సుకు తగిన ఫలం ఫలించాలి. మారు మనస్సుకు తగిన ఫలం ఇది యోహాను చెప్పగలిగాడు. పాస్టర్ గారు 8వ వచనాన్ని మీరు చూడండి. యోహాను ఆబోధ చేసేటప్పుడు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? పరిసయ్యులు. 8 చదవండి పాస్టర్ గారు.
అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వినాలి. యోహాను చెప్పింది మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అన్నాడు. వారేమంటున్నారు పరిసయ్యులు శాస్త్రులు? అబ్రహాము మా తండ్రి, అబ్రహాము గొప్పవాడు. అబ్రహాము గురించి చెప్పాలి అంటే మీకు చాలా తెలుసు. తెలిసింది మళ్ళీ తెలియపరచడం మంచిది కాదు, కానీ అబ్రహాము చాలా గొప్పవాడు. అయితే ఒక్క విషయం అబ్రహాము గురించి ఒక్క మాట చెబుతా. అబ్రహాము ఎవరు అంటే విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి. ఏ నిజదేవుడు లోకరక్షకుడు క్రీస్తు నిన్ను నమ్మితివో, ఏ క్రీస్తునందు నీ విశ్వాసం ఉంచితివో, విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వ్యక్తికి అబ్రహాము తండ్రి. అందుకే ఆయన విశ్వాసులకు ఏమై ఉన్నవాడు? తండ్రే. అంటే ఇప్పుడు మీరందరూ కూడా యేసుక్రీస్తుని విశ్వసించారు కాబట్టి విశ్వసించినటువంటి ప్రతి వ్యక్తికి అబ్రహాం ఎవరు తల్లి? తండ్రి. నీవు విశ్వసించావు. విశ్వసించిన మనందరికీ అబ్రహాము తండ్రి. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అని బైబిల్ చెబుతూ ఉంది. యోహాను చెప్పింది ఒకటి, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని. వాళ్ళకి మారు మనసు అక్కర్లేదు, పాపక్షమాపణ అస్సలకి వారికి అక్కరే లేదు. మా పితరుడు అబ్రహాము తండ్రి అండి అని పిల్లల మేము అలా వారు గర్వంగా చెప్పుకుంటూ మారు మనసు పొందకుండా, పాపక్షమాపణను నొందకుండా చాలామంది ఆ రోజుల్లో యోహాను దగ్గర బాప్టిసానికి వచ్చేసారు. మారు మనసులే. ఎందుకు అంటే అబ్రహాము మా తండ్రి. చివరికి ఆ మాట చెప్పేటువంటి వారి విషయంలో యోహాను ఏమన్నాడు తెలుసా? దేవుడు అబ్రహాముకు రాళ్ల నుండి పిల్లలను పుట్టించగలడు. అబ్రహాముకు మరో సంతతినిద్ది రాళ్ల నుండి దేవుడు ఏర్పాటు చేస్తాడు. రాళ్ల నుండి అబ్రహాముకు సంతతి ఏంటి? ప్రకృతి ధర్మం, స్త్రీ పురుషుల సంపర్కమే సంతానోత్పత్తి. ఇక్కడ యోహాను ఏం చెబుతూ ఉన్నాడు? అబ్రహాము రాళ్లలో నుండి సంతానాన్ని కలుగుతుంది అని చెబుతూ ఉన్నాడు. రాళ్ల నుండి అబ్రహాముకు సంతానం ఎలా వస్తుంది? మన పితరులు రాళ్లను విగ్రహములుగా చేసుకుని ఆరాధించేవారు. ఆ వంశములో నుండి మనం వచ్చిన వారు. ఆ వంశములో నుండి మనం వచ్చి యేసుక్రీస్తుని నమ్మి, యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి ఇప్పుడు మనం అందరం కూడా విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము సంతానం అయిపోయాం. ఎవరు మన పితరులు? రాళ్లను విగ్రహాలుగా చేసుకుని పూజించేవారు మన పితరులు. ఆ వంశములో నుండి మనం వచ్చాం. యేసుని విశ్వసించాం. ఆ విశ్వాసాన్ని బట్టే అబ్రహాము యొక్క పిల్లలమైపోయాం మనం. అదే యోహాను చెప్పాడు, అబ్రహాముకు రాళ్లలో నుండి ఒక ప్రత్యేకమైన సంతానాన్ని దేవుడు సిద్ధపరచగలుగుతాడు. ఇప్పుడు మన పాస్తయ్య గారు ఉన్నారు. అయ్యా, మేము ప్రభువుని ఎరుకక మునుపు మేము అన్యుల్లో నుండి వచ్చిన వారమయ్యా. వారి పితరులంతా కూడా రాళ్ళను మొక్కిన వారే. ఆ యొక్క వంశములో నుండి వచ్చినటువంటి అయ్యగారు ప్రభువుని నమ్మి మారు మనసు పొంది పాపక్షమాపణ నొంది ప్రభువు నామములో బ్యాప్టిజం తీసుకొని ఈ రోజున ఒక భక్తిపరుడుగా ఒక మంచి సేవ చేసే వ్యక్తిగా కాగలిగాడు. అంటే ఇప్పుడు అబ్రహాము యొక్క సంతతిలో అయ్యగారిని వేసేశాడు దేవుడు. జక్కయ్యను కూడా అంతే. పాపాన్ని ఒప్పుకున్నాడు, మార్పు చెందాడు. దేవుడేమన్నాడు? నువ్వు అబ్రహాము యొక్క
అక్కడ పడేశాడు, జక్కని అక్కడ పడేశాడు. అమ్మా నీవు అంతే తల్లి, ప్రభువుని నమ్మావు. అయ్యా నీవు అంతే, ప్రభువుని నమ్మావు, మరుమనసు పొందావు, పాపక్షమాపణ, బ్యాప్టిజం ఒక తరగతితో కూడా జరగగా దేవుడు నిన్ను కూడా ఎవరి వంశంలో పడేశాడు? అబ్రహాము వంశములో. అందుకే అబ్రహాముకు మనమందరం కూడా రాళ్లలో నుండి పుట్టిన వారము, రాళ్లలో నుండి మనము ప్రత్యేకించబడి వచ్చిన జనాంగం. అందుకే ఆ రోజున పరిసయ్యులు శాస్త్రులతో మీరు అబ్రహాము మా తండ్రి అని అంటున్నారు, అయితే మార్పు చెందలేదు. అయినా దేవుడు రాళ్లలో నుండి అబ్రహాముకు ఒక సంతానాన్ని సిద్ధం చేశాడు అంటే ఆ సంతానము మనమే. మన పితరుల రాళ్లను కొనియాడేవారు, అందులో నుండి మనం వచ్చాం. కాబట్టి ఇప్పుడు మనమందరం కూడా అబ్రహాముకు దేవుడు ఒక సంతానంగా సిద్ధం చేసి ఉంచాడు. అబ్రహాము నోట నుండి వచ్చిన పలుకుగా ప్రవచనముగా నెరవేరిపోయాది. బైబిల్ చెబుతూ ఉంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనస్సు మారాలి. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అంటే మనస్సు ఏం కావాలి? మారాలి. మారు మనస్సు అంటే దానికి సరైన నిర్వచనం ఏమిటి అంటే మనస్సు తిప్పుకోవడమే మారు మనస్సు. ఒక వ్యక్తి మనస్సు ఒక చెడ్డదాని మీద ఉన్నప్పుడు వాక్యం చేత హెచ్చరిక పొందిన తర్వాత ఆ చెడ్డదాని మీద ఉన్న మనస్సుని తీసివేసి మంచి దాని మీద ఎప్పుడైతే మనం పెట్టుకోవడం జరుగుతుందో ఆ మనస్సు తిప్పబడ్డది కాబట్టే అది మారు మనస్సు. బైబిల్లో మీకు తెలుసు, బైబిల్లో మీకు ఏది తెలుసా? లోతు భార్య తెలుసు. సొదొమను వదిలిపెట్టేసేయి, వెళ్ళవలసిన ప్రాంతానికి వెళ్ళిపోండి నలుగురికి చెప్పాడు. ఇది సొదొమ, నలుగురు వెళ్ళిపోతూ ఉన్నారు. వారు ఎక్కడ కోరుకున్నారు అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు. సొదొమని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు వారికి సొదొమ దూరం అయిపోయాది. వారు వెళ్ళే ప్రాంతము దగ్గరకు వచ్చేసారు. ప్రయాణము సాగినప్పుడు మనమేమనుకుంటాం? లోతు భార్య ఎంత మంచిది, లోతు యొక్క భార్య సొదొమ నుండి మనిషిగా దూరమైంది, కానీ మనస్సు మాత్రం అక్కడే ఉంది. సొదొమని విడిచిపెట్టి వెళ్ళుతున్నదంటే మనిషిగా దానికి దూరం అయిపోతూ ఉంది, మనస్సు మాత్రం దాని మీదే ఉంది. ఇది మారు మనసా? ఇది మారు మనసుకా? పాపాన్ని విడిచిపెట్టేశా, పాపానికి దూరం అయిపోయా, మంచిదే. విడిచిపెట్టిన పాపం మీదనే ఎంతోమంది మనస్సు పెట్టుకొని ధ్యానం చేస్తూ హృదయాన్ని కల్మషం చేసుకొని మళ్ళీ దైవ సన్నిధిలోకి వచ్చి పరిశుద్ధ పరిశుద్ధ పాడబడతారు.